భారత జట్టు శ్రీలంక పర్యటన నేపథ్యంలో జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. టీ20లకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడంతో తదుపరి కెప్టెన్ ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో శ్రీలంకతో వన్డే సిరీస్కు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే జట్టును ఎవరు నడిపిస్తారనేది తేలాల్సి ఉంది. ఇక ఈ పర్యటనతో టీమిండియా హెడ్కోచ్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్న గంభీర్ సీనియర్లు రోహిత్, కోహ్లీ, బుమ్రాలు వన్డే సిరీస్ ఆడాలని పట్టుబడుతున్నాడు. ప్రధానాంశాలు 27 నుంచి భారత్, శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్. సీనియర్లు అందుబాటులో ఉండాలన్న గంభీర్. వెకేషన్లో ఉన్న రోహిత్, విరాట్, జస్ప్రీత్ బుమ్రా. భారత్, శ్రీలంక జట్ల మధ్య ఈ నెల 27 నుంచి టీ20 వన్డే సిరీస్ ప్రారంభం కానున్న విషయానికి తెలిసిందే. అయితే ఇందుకోసం భారత జట్టు ఎంపికై ఆసక్తి నెలకొంది. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత రోహిత్ శర్మ టీ20 క్రికెట్కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో తదుపరి కెప్టెన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో వన్డే సిరీస్కు సీనియర్లు అందుబాటులో ఉంటారా లేదా అనే విషయంపై సైతం ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పర్యటన నుంచే టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టనున్న గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్కు సీనియర్లు జట్టులో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.